నాన్న కడియం నుండి వస్తా ఈ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇవి మాకు ఫ్రీగా వచ్చినాయి, అలా కుదిరేసింది. సో ఈయనకి ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. అక్కడ కడియంలో చాలా ప్లాంట్స్ ఉంటాయంట కదా, అక్కడ కస్టమర్స్ ఎవరో ఫ్రీగా ఇచ్చారు. అవి నైట్ టైం పాడవుతాయి అని పైన తీసుకెళ్ళి పెట్టేశారు. ఎర్లీ మార్నింగ్ లేచాక ఇప్పుడు గార్డెనింగ్ పని కోసం మా పిల్లలిద్దరూ మేము ఇంకా టెర్రస్ మీదకి వెళ్తున్నాము. చూడండి ఎంత హుషారుగా ఎక్కుతుందో మెట్లు. మాది ఫస్ట్ ఉంటుంది మా బుడ్డిది పైకి ఎక్కడానికి. సో ఒకసారి ప్లాంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాము, పెట్టినాయా అని చెక్ చేస్తున్నాను. అన్ని చిన్న చిన్న ముక్కలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఒకలాగా అరేంజ్ చేస్తారు నైట్ అరేంజ్ చేసాక ఇప్పుడు అవన్నీ కుండీల్లో పెట్టాలి. సో ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసి సర్దుదాం, నీట్గా క్లీన్ చేసి ఉంచుదామని ఫిక్స్ అయ్యారు ఈరోజు ఆయన. ఈ పిల్లలిద్దరితో కుదరదు కానీ ఎలాగోలా ఫినిష్ చేసి అన్ని కుండీల్లో సెట్ చేసి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు. ఒక్కొక్కటి పెట్టేశాము. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్సే మోస్ట్లీ, కొంచెం డెకరేటివ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడేమో పాలకూర, గోంగూర అండ్ తోటకూర వేసాము. కొన్ని పాలకూర మొలకలు వచ్చేసినాయి, అవి చాలా రోజులైంది వేసి. ప్రస్తుతం పై వరకు వచ్చినాయి. ఇదిగోండి, ఇవి డెకరేటివ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి కదా చూడడానికి, అండ్ ముద్దుగా ఉన్నాయి కూడా. ఫ్లవర్స్ అన్నీ పీకేస్తున్నారు, ఏం చేయలేక కిందకి తీసుకెళ్ళిపోదాం అంటేనే కుదరట్లేదు. ఇంకా నాన్న క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారు. మొత్తం మట్టి అంతా తీసి పక్కన పెట్టి ఈలోపు నేను వచ్చి కిచెన్లో నా వర్క్ చేసుకుంటున్నాను. నెయ్యి తీయడం కోసం పైన పెరుగు తీసి ఫ్రిడ్జ్లో దాస్తున్నాను. చాలా ఉంది, టైం కుదరట్లేదు. ఇప్పుడు నుండి అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈలోపు ఫిష్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అత్తయ్య పంపించారు. ఇవేమో తోటకూర, గోంగూర సీడ్స్. సో ఇవి వేద్దాము అని తీసుకుంటున్నాను. అండ్ పిల్లల కోసం జావా మోస్ట్లీ అన్నీ చేసేసారు మా వారు, మొత్తం సరి చేస్తారు. ఇక కొన్ని ప్లాంట్స్ అమ్మ తీసుకొచ్చినవి కూడా పెడదామని తీసుకొని వెళ్ళాను. పాలకూర మొక్కలు అన్నీ, తోటకూర మొక్కలు, గోంగూర మొక్కలు వేసాము. కొన్ని నాట్లు వచ్చినాయి. చూడండి 2 weeks తర్వాత ఇది గోంగూర మొక్కలు, తోటకూర మొక్కలు అన్నీ బాగా వచ్చినాయి. అండ్ టమాటా మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు వచ్చినాయి. పూలు కూడా చక్కగా పూస్తున్నాయి, బాగున్నాయి. ఇంకా కొంచెం మంచిగా కేర్ తీసుకోవాలి. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసి ఫాలో అవుతున్నాను. ఏం చేస్తే చెట్లు మంచిగా పెరుగుతాయి, కాయలు మంచిగా వస్తాయి అని తెలుసుకోవడానికి. ఒక్కొక్కసారి కేర్ తీసుకోవడం కష్టమవుతుంది, కానీ ట్రై చేస్తున్నాను.